స్తోత్రము. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. హెబ్రీయుల పత్రిక 9వ అధ్యాయము 14వ వచనము. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి యుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనుషులందరితో సమాధానముగా ఉండుడని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి ఇట్టి లేఖనాల ఆధారముగా మనము పరిశుద్ధత కలిగి ఉండటానికి ప్రయత్నించాలని, అదేవిధంగా సమాధానం కలిగి ఉండాలని, మనుషులందరితోటి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకొని దేవుని వైపుకు మరల్చటానికి మనము సిద్ధముగా ఉండాలని దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనందరము కూడా దేవుని యొక్క వాక్యమును క్షుణ్ణముగా పరిశీలించి తెలుసుకున్నట్లయితే మనము ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విధానం ఏమనంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనుషులందరితో సమాధానముగా ఉండి. సమాధానము అంటే ఏమిటి? సమాధానం అనంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనములో మనకి తెలియజేస్తూ ఉన్నాడు. సమాధానము చేకూర్చేవారు ధన్యులు, వారు దేవుని సంతానము అనిపించుకుంటారు. చూడండి, ఈ లోకములో ఎవరైతే సమాధానముగా ఉంటారో, ఎవరైతే దేవుని మాటలను ఈ యొక్క ప్రజలకు తెలియజేస్తారో అటువారు సమాధానం కలిగి దేవుని బిడ్డలు అనిపించుకుంటారని ఇక్కడ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అందుకనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సమాధానము చేకూర్చేవారు ధన్యులు, దేవుని యొక్క మాటలు చెప్పేవారు ధన్యులు, దేవుని యొక్క మాటలను వినిపించేవారు, దేవుని యొక్క రాజ్యవ్యాప్తి కొరకు పాటుపడేవారు దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకనే ఈ మాట మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సమాధానం చేకూర్చేవారు ధన్యులే కాక అలాంటి వారందరూ కూడా దేవుని సంతానం అని అనబడుచు ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనందరం ఈ రోజున సమాధానముతోటి పరిశుద్ధత కలిగి దేవుని వైపు మనం ఉండినట్లయితే ఆయన మనలను ఎల్లప్పుడూ మనల్ని అంగీకరించేవాడిగా ఉంటాడు. మొదటిగా మనము సమాధానము కలిగి మన జీవితాలను దేవుని వైపుకు మరల్చుకుందాం. రెండవదిగా వచ్చేసి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము పవిత్రత కలిగి ఉండాలి. ఎటువంటి పవిత్రత అంటే, పవిత్రముగా ఉండాలంటే చాలా ప్రయత్నం చేయాలి. లేవికాండము 20వ అధ్యాయం 8వ వచనము, నా చట్టాలను పాటించి వాటి ప్రకారము ప్రవర్తిస్తూ ఉండాలి, నేను మిమ్మలను పవిత్రపరిచేటువంటి యెహోవాను నేనే అని క్షుణ్ణముగా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా చట్టాలను పాటించాలంటే దేవుని యొక్క ఆజ్ఞలను శిరసా వహించాలి, వాటి ప్రకారము మనం ప్రవర్తిస్తూ ఉండాలి, యథార్థత కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి. అట్టి రీతిగా ఉన్నట్లయితే దేవుడు మనలను పవిత్రపరిచేటువంటి యెహోవానని సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదేవిధంగా మనము 1 కొరింథీ 6వ అధ్యాయము 9, 11వ వచనంలో ఏమని సెలవిస్తూ ఉన్నాడని అంటే, న్యాయం అనుసరించిన వారు దేవుని రాజ్యానికి వారసులు కారని. న్యాయంగా అనుసరించేవారే దేవుని రాజ్యానికి వారసులు, అనుసరించిన వారు దేవుని రాజ్యానికి వారసులు కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యం ద్వారా మనము సమాధానం కలిగి పరిశుద్ధత కలిగి దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నాడంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడని. మనం ఈ రోజున ప్రభువును చూడటానికి మనము సంసిద్ధముగా ఉందాం, పరిశుద్ధత కలిగి ఉందాం, సమాధానాన్ని దేవుని నుండి ఏర్పాటు చేసుకుందాం. అట్టి రీతిగా మనుషులందరితోటి సమాధానంగా ఉండి దేవుని యొక్క రాజ్యవ్యాప్తి కొరకు మనం పాటుపడదాం. ఇటు వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.